రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో కోట్ల రూపాయలను దండుకునే కార్యక్రమాన్ని చేపట్టిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ను ఫ్రీగా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ప్రజల అభివృద్ధి కోసం పనిచేసిందని చెప్పుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ ఉచిత బస్సు 500కు గ్యాస్ సిలిండర్ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ముగ్గురు ఆ రోజు ఒక గంటాపదంగా మీడియా ముందు వచ్చి ప్రజల సభలలో ఎల్ఆర్ఎస్కి ఎట్టి పరిస్థితుల్లో మేము ఫ్రీ చేస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి ఇవాళ వేలాది కోట్ల రూపాయలు పేద ప్రజల పైసల సొమ్మును దోచుకునే విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తుందో అబద్ధాలు ఆడి ఎట్లనైనా చెప్పి గవర్నమెంట్ రావాలనే ఆలోచనతోని 420 పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ 420 420 హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కినటువంటి సందర్భాలలో ఈరోజు ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా ఇచ్చే అవకాశం లేనప్పటికి కూడా వాళ్ళు నిజమైన ఇందిరమ్మ రాజ్యం ఏదైతే 40 సంవత్సరాల కింద ఈ దేశం ఉందో వెనుక 40 సంవత్సరాలు తీసుకుపోయిన చరిత్ర ఈ దౌర్భాగ్యమైన కాంగ్రెస్ పార్టీకే చెల్లింది తప్ప ఇంకొకరికి చెల్లదు. మా గౌరవ మంత్రివర్యులు ఏదైతే 2 ముగ్గురు